హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సైకాలజీలో మనం ఫస్ట్ యూనిట్లో ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో యొక్క ముఖ్యమైన ఏవేవైతే టాపిక్స్ ఏవేవి ఉన్నాయి అంటే ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అవి బిట్స్ రూపంలో మనకి ఎలా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనేది ఈరోజు చూద్దాము. ఓకే, మనోసాంఘిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు? ఎరిక్ ఎరిక్సన్ గారు. ఎరిక్ ఎరిక్సన్ ఈ దశలో విమర్శించినాడు మనోలైంగిక వికాస దశలను. ఓకే, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం మనోసాంఘిక వికాస దశల సంఖ్య 8 అండి. ఓకే, వ్యక్తి యొక్క అహమును ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం, అహం భావనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం మనోసాంఘిక వికాస సిద్ధాంతం అండి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంలో అహం అనే భావన గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానండి. పూర్వశైశవం యొక్క వయస్సు 0 to 1 year అండి. పూర్వశైశవంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. పిల్లవాడి జైవిక కార్యక్రమాలను వెంటనే ఎవరో ఒకరు తీరిస్తే నమ్మకం, తీర్చకపోతే అపనమ్మకం ఏర్పరచుకుంటాడు. ఇది ఈ దశలో జరుగుతుంది. ఏ దశలో అండి? పూర్వశైశవ దశలో. పిల్లవాడు స్వీయ కృత్యాలు చేసేటప్పుడు ఎవరు అడ్డుకుంటే, స్వయం ప్రతిపత్తి అడ్డుకుంటే తనపై తనకే సందేహం ఏర్పడే దశ ఉత్తర శైశవం. స్వయం ప్రతిపత్తి, సందేహం అనే క్లిష్ట పరిస్థితిని అహం ఎదుర్కొనే దశ అండి ఉత్తర శైశవం. ఉత్తర శైశవం యొక్క వయస్సు 1 to 3 years అండి. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ వయస్సు 3 to 5 years అండి. క్రీడా దశలో అహం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం లేదా తప్పు చేశాడన్న భావన అండి. పాఠశాల దశ వయస్సు అండి 6 to 12 years. సో ఆటలాడేటప్పుడు విజయం సాధిస్తే చొరవ చూపి ఇంకా కొత్త ఆటలు ఆడటం, అపజయాలు ఎదురయ్యే తప్పు చేశానన్న భావన కనపరిచి ఉపసంహరించడం జరిగే దశ క్రీడా దశ అండి. పాఠశాలలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి శ్రమించడం లేక న్యూనత, పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే దశ అండి కౌమార దశ. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ వయస్సు అండి 12 to 20 years అండి. ఓకే, పూర్వ ప్రయోజన దశలో అహం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి సన్నిహిత్యం లేక ఏకాంతము. పూర్వం ప్రయోజన దశ కాదండి, పూర్వ వయోజన దశ అది. ఓకేనా. వ్యక్తి తన ఆలోచనలకు, భావనలకు, సిద్ధాంతాలకు అనుగుణమైన వాటిని గురించి అన్వేషించి వాటితో సన్నిహితం కావటం ద్వారా తన అహం ఉనికిని కాపాడుకుంటాడు. ఇది ఈ దశలో జరుగుతుంది.